అవును. మొన్న అయోధ్య విషయంలో జరిగిన కాంట్రోవర్సీ గురించి తెలుసా? నాకు తెలీదమ్మా. ఆహ్, ఏది ఏమన్నా పోయిందక్కడ? అయ్యో! ఎందుకంటే ఇప్పుడు గుళ్ళంటే భయమేస్తుంది తెలుసా? తిరుపతిలో జరిగినయి గాని, ఆ! మొన్న ఇది ఎక్కడ ఆ! మన అయ్యప్ప దగ్గర జరిగినయి చూస్తుంటే హ్మ్. మెల్లిగా జనాలకి ఒక్కటి మాత్రం ఏమనుకోకుండా ఒకటి చెప్పనా? చెప్పండి. అరుణాచలం రమణ మహర్షి అన్నది వీళ్ళెవరికీ తెలియనప్పటి మా మిసెస్ వాళ్ళు గత హ్మ్. మా మిసెస్ పేరు అరుణ. హ్మ్. గత 35 సంవత్సరాలు అరుణాచలం వెళ్తుంటాను. మాకు హ్మ్. అక్కడ ఇల్లుంది, నాకు సైట్ ఉంది, కడదాం అనుకున్నాను. మన కోవిడ్ వల్ల కట్టలేకపోయాను. హ్మ్. నాకు పెద్ద అంత నేను నా మెంటాలిటీ ఏంటంటే దండం పెట్టుకున్నాం, అందరూ బాగుండాలి, అయిపోయింది. దేవుడు ఎక్కడికైనా వెళ్తాను. మా శ్రీకాంత్, మా ఉమ్మ ఇద్దరు చాలా చోట్ల తీసుకెళ్తారు. మా మిసెస్ చాలా చోట్ల వెళ్తుంటాను కానీ హ్మ్. ఇంక అదే ప్రాణం కింద అలా ఉండలేను. అలాంటిది ఈ మధ్యన ఇది అందరికి కాదు. హ్మ్. 75% అద్భుతమైన వ్యక్తులు, చాలా మంచి వాళ్ళు, భక్తి గల వాళ్ళు అందరూ. 25% ఎలా ఉంటారు తెలుసా? ఆ ప్లేస్ చూసి పలానా ఆయన చెప్పాడు, ఆ ప్లేస్ చూసిస్తే ఎలా ఉంటది అని ఎళ్లి ఆ! చెడగొట్టిన వాళ్ళు ఉంటారు. ఆ 25% అంతే. తెలుగువాడు ఆ 25% ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ గుళ్ళు అడుగు పెడితే అక్కడ నాశనం. అది షిరిడి అవనివ్వండి, తిరుపతి ఏదైనా. అవనివ్వండి, అరుణాచలం ఆళ్ళ భక్తి లేదు. హ్మ్. వాడికి ఒక గోవా వెళ్దామా, ఊటీ వెళ్దామా అని గ్యాంగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో నాలాంటోడు కూడా ఉంటాడు కదా! ఆ 25% వీళ్ళెళ్ళి రమణాశ్రమం ఎంత పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉంటదంటే అంత ఉంటది. అవును. అక్కడ మాకు అప్పుడప్పుడు నువ్వు ఇళయరాజా గారికి రెగ్యులర్ కాబట్టి నాకు ఇళయరాజా గారు కనిపిస్తారు ఆశ్రమంలో. హ్మ్. మా వెంకటేష్ బాబు కనిపిస్తాడు. హ్మ్. చాలా మంది కనిపిస్తుంటారు. అసలు నేను రాజా రవీంద్ర ఒకసారి రెగ్యులర్‌గా మా రాజా రవీంద్ర కూడా అరుణాచలం వెళ్తుంటాడు. నాకన్నా ఎక్కువ వెళ్తాడు తను. హ్మ్. ఇద్దరం వెళ్తే "ఏవండీ ఫోటోలు" హ్మ్. ఏంట్రా ఇంత కామ్‌గా ఉండేది ఇదేమైపోయిందంటే ఈ 25% నేను ఏదైతే 25% చెప్పానో మన వాయిస్ కూడా ఫారినర్స్ తిట్టారు తెలుసా వాళ్ళు. అయ్యో! మన దేశంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రాన్ని ఫారినర్ వచ్చి డిసిప్లిన్‌గా ఉండి మనోళ్ళు అరుపులకి వాళ్ళు వచ్చి తిట్టారు. సైలెన్స్ ప్లీజ్. మనోళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. హ్మ్. అవును. అతి భక్తి. ఆ! నిజమే. అవును. నిజంగా కేరళలో అయ్యప్పని పూజిస్తారే, హ్మ్. ఆళ్ళదొక పద్ధతి, ఒకటి ఇది ఉంటది. హ్మ్. మన వాళ్ళు పాపం మన వాళ్ళు పూజిస్తారు. జెన్యూన్‌గా ఉంటారు. కానీ అతి ఉంటది దాని మీద. దాని వల్ల కోపం జరిగే రావచ్చు. నేను విషయాలే. ఉన్నది ఉన్నట్టు చెప్తాను కదా! దీంట్లో 70% కాదమ్మా 25%. హ్మ్. 25% మాత్రం ఇలాంటి వాళ్ళు. ఫిల్మ్ చాంబర్ భవనాన్ని అది బిల్డింగ్ కూల్చేసి కాంప్లెక్స్ కమర్షియల్‌దేదో కడుతున్నారు అనేది కూడా విన్నాము. హ్మ్. దీని మీద ఏమన్నా ఐడియా ఉందా? లేదంటే లేదమ్మా ఏం ఇవి జరుగుతున్నాయి జరుగుతుంది అసలు? కదమ్మా గొడవలు. హ్మ్. జరుగుతున్నాయి కదా! హ్మ్. మనకి ఫైనల్ వచ్చాకనే తెలుస్తది. అంతే. అవును. అంటే మీ వరకు తెలుసా అని? తెలుసు కానీ మనం ఎందుకు చెప్పడం వాళ్ళు చెప్తారు కదా! మనకు సంబంధం లేదు కదా అది. హ్మ్. అవును. ఓకే. దాని ఆహ్, మూవీ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంది. హ్మ్. దాన్ని చాలా సార్లు ఖాళీ చేయమంటే మురళీమోహన్ గారు కొన్నాళ్ళు అడ్డుకున్నారు. నేను సెక్రటరీగా, ప్రెసిడెంట్‌గా ఉండగా కొన్నాళ్ళు అడ్డుకున్నాను. హ్మ్. ఏది అంత త్వరగా అవ్వదమ్మా ఇక్కడ. ఏది అవ్వదు త్వరగా. నిజమే. అవును. అంటే మీ స్టాండ్ ఏంటి దాని మీద అని? ఓకే. అలా చేయడం వల్ల యూజ్ ఉంది నా అంటారా? స్టాండా? హ్మ్. నా స్టాండ్ అయితే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ బుక్ అయితే నేను చదవలేదు. హ్మ్. ఏ ప్లేస్ అయితే ఉందో 3 రోడ్లు దానికి. అది అద్భుతమైన ప్లేస్. హ్మ్. అది. అది 100% సినిమా వాళ్ళకే చెందాలనుకుంటాను. హ్మ్. సినిమా పెద్దలున్నారు. సురేష్ బాబు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారు ఇలాంటి పెద్దలున్నారు కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలమ్మా. వేరే వాళ్ళకి అప్పజెప్పి 50% అలా ఇచ్చామనుకోమ్మా వేరే హ్మ్. వాడు మన ఇండస్ట్రీలో మన దాంట్లో వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ వచ్చి ఉంటాడు. హ్మ్. అది కాదు నేను అనుకుంటున్నా. నేను అవన్నీ హ్మ్. నా ఓటు అడిగితే నా ఒక్కడి అభిప్రాయం ఇది. దీంట్లో వేరే వాళ్ళ సలహాలు లేవు, ఏమి లేవు. నన్ను అడిగితే 100% సురేష్ బాబు ఒకసారి అదే ఆ రోజు ఏదో చెప్తూ బాంబేలోను ఇలాంటిదే ఉంది. 100% హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ 24 క్రాఫ్ట్స్ వాళ్ళ ఆధీనంలో ఉంటది. అద్భుతంగా ఉంటది. దాంట్లో మామూలు వ్యక్తులు కూడా ఎళ్ళలేరు. దాంట్లో చాలా హ్మ్. సెక్యూరిటీ ఉంటది అని చెప్పినట్టు ఇంచుమించు నేను చెప్పింది ఇది కాదు. ఇలాగే 50% ఇలాగే చెప్పాడు. నాకు నచ్చింది. అది కరెక్ట్ అనిపించింది. ఓకే. అండ్ రాజమౌళి గారు రియాక్ట్ అయిన ఆ కాంట్రోవర్సీ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ చూస్తున్నాం. ఆఫ్‌కోర్స్ మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా కూడా నాకు తెలీదు. ఇది దేవుడి గురించా? అది ఆ! ఆయన అభిప్రాయం. అదేనా? ఆంజనేయ స్వామి అది ఆయన గురించి అభిప్రాయం. సంబంధించి అది ఆయన జరిగిన అభిప్రాయం. హ్మ్. ఇందాక నేను చెప్పానా 25% అని హ్మ్. అది నా అభిప్రాయం. నేను ఆ హ్మ్. అభిప్రాయాన్ని అంటే ఎప్పుడు గౌరవిస్తా. హ్మ్. నా అభిప్రాయాన్ని కూడా ఆ 25%తో సహా అందరూ గౌరవించాలి. హ్మ్. ఆ! అంటే సోషల్ దేవుడి మీద మీడియాలో నమ్మకం లేని, ఇష్టం లేనోడు ఎళ్లి అక్కడ నాశనం చేయకండిరా. అంతే. భక్తి ఉన్నోళ్ళు 70% కొంచెం కన్వీనియంట్‌గా వదలండి. హ్మ్. అసలు ఎక్కడ ఖాళీ ఉండట్లేదమ్మా అసల. అవును. అంటే మొత్తం అందరూ పాపాలు చేస్తుంటారు కదా! అది ఇంత భక్తి ఎంత అసలు ఆళ్ళు పామేస్తున్నారు పట్టుకొని దేవాలయాన్ని. అవును. అంటే ఓవర్‌గా రియాక్ట్ అయ్యారేమో ఓవర్‌గా చూసిన